వాస్తవంగా చెప్పాలంటే జియో పాలిటిక్స్‌ని ఒకవేళ మనం అర్థం చేసుకుంటేనా, ప్రపంచంలో ఎదుగుతున్నప్పుడు అవి గ్రామాల్లో ఉంటది, మన కుటుంబాల్లో ఉంటది, దేశాల్లో గూడా ఉంటది. మనం భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం జేయాలని, భారతదేశాన్ని ఒక దగ్గర ఆపాలన్నటువంటి అనేక దేశాలు ప్రపంచంలో. అమెరికా మనం ఎంత మిత్ర దేశమైనా మనం ఎదగొద్దని కోరుకుంటది. చైనా మనకు శత్రువు ఎప్పుడో మనకు వైరుధ్యాలే ఉన్నాయి. మనం ఎదిగితే వాళ్ళకి నష్టమని అనుకుంటారు. సో, రష్యా ఒక మిత్ర దేశం మనతో చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి వార్ ఈజ్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్ అనేది వాళ్ళ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అండ్ రష్యా చాలా రోజుల నుంచి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. ఇంక ఈ రోజు కూడా ఈ పరిష్కారం ఎవరు గెలిచారు, ఎవరు ఓడినట్టు ఇంకా మనకు తెలవదు. సో, ఇజ్రాయెల్ అత్యంత సంపన్న దేశము, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఉన్న దేశం కూడా ఒక గాజా అన్న చిన్న ప్రాంతం మీద ఇంకా 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. అది వారంటూ ప్రారంభమవుతే ఒక ఎస్టిమేషన్ ఉంది, డిఫెన్స్ ఎస్టిమేషన్. రోజుకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకుంటది? ప్రజల జేబులో నుంచి కదా, ఇంకో పన్నుల రూపంలో జీఎస్టీ. అంటే అందరూ సఫర్ కావాల్సిందే వారు స్టార్ట్ అయితే. బట్ అల్టిమేట్గా శత్రువులను కొట్టాలి. అల్టిమేట్గా అంత ఫైనల్ స్టెప్ తీసుకోకుండా ఆల్రెడీ 6 డైమెన్షన్ వార్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. పాకిస్తాన్ని ప్రపంచంలో ఏకాకిం చేసే ప్రయత్నం ఇప్పటికి జరిగింది. అక్కడ కూడా చాలా రకాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి.